ఇవి మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేది, కాకపోతే ఇప్పుడు కనబడతలేవు కదా. ఇవి ఏంటివో తెలియని వాళ్ళకైతే ఇవి ఏంటివో అని అనుకుంటారు. ఇవి పుంటి కూర ఉంటుంది కదా, అది గోంగూర. పుంటి కూర ఎత్తులకి ఇట్లా కాస్తాయి అన్నమాట కాయలు. ఇవి ఇట్లనే మా సైడ్ అయితే పుంటి రాకలని పిలుస్తారు, మీ సైడ్ ఏమంటారో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి సేమ్ పుంటి కూర లానే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవి నేను మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. అవి ఏం చేస్తారు అని మా అమ్మని అడిగితే పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు అని అన్నారు. కాకపోతే నేనైతే పచ్చడి చేస్తాను అనమాట. ఇవి మంచిగా కాయలు ఉన్నాయి కదా, దాని చుట్టూ అంత అవి ఆకులన్నీ తీసేసుకొని ఇలా రెమ్మలన్నీ ఇచ్చేసుకొని ఒకసారి బాగా కడుక్కొని ఇవి అందులోకి టేస్ట్కి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని అందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ని తీసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటే అంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే రోట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నార్మల్గా పోపు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ పోసుకొని ఎల్లిపాయలు వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పుంటి రాకల తొక్కు రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై అయిపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి.